ఒకప్పుడు వీడికి యాక్టింగ్ రాదు, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకవు అన్న నోళ్లే ఈరోజు ఆస్కార్ వేదిక మీద అతన్ని చూసి గర్వంగా చప్పట్లు కొట్టాయి. మెగాస్టార్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్గా ఎదిగిన ఆ ప్రయాణం పూలపాన్పు కాదు, ముళ్ల కిరీటం. ఈరోజు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విమర్శలు నుంచి విశ్వరూపం వరకు చరణ్ కెరీర్లో ఎవరికీ తెలియని ఎన్నో విషయాలను ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ మూవీ వైబ్స్. మెగాస్టార్ చిరంజీవి గారి వారసుడుగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చరణ్. రెండో సినిమా మగధీరతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. కాని అసలు కథ అక్కడే మొదలైంది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ప్లాప్ అవ్వడం, తన లుక్స్ మీద, యాక్టింగ్ మీద దారుణమైన ట్రోల్స్ వచ్చాయి. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు, మొహంలో ఎక్స్ప్రెషన్స్ రావు అంటూ ఎంతోమంది క్రిటిక్స్ కామెంట్స్ చేశారు. ఒకానొక దశలో చరణ్ కెరీర్ డౌన్ఫాల్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. కాని సైలెంట్గా ఉంటూ తన పని తాను చేసుకుపోయే చరణ్ ధృవ సినిమాతో తనలోని ఆకలిని బయటపెట్టాడు. ఇక రంగస్థలం ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక ల్యాండ్ మార్క్. చిట్టిబాబుగా చరణ్ చేసిన యాక్టింగ్ చూసి విమర్శించిన వాళ్లే సెల్యూట్ చేశారు. తనలో ఎంత గొప్ప నటుడున్నాడో సుకుమార్ ప్రపంచానికి పరిచయం చేశాడు. ఆ తర్వాత రాజమౌళి, ఆర్ఆర్ఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ కళ్లలో పలికించిన రౌద్రం, ఎమోషన్ టాలీవుడ్ బౌండరీస్ దాటి హాలీవుడ్ను కూడా షేక్ చేసింది. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ చరణ్ ఇంటి తలుపు తట్టింది. మొన్న వచ్చిన గేమ్ చేంజర్ రిజల్ట్ ఫ్యాన్స్ను కొంచెం నిరాశపరిచింది. కాని కిందపడిన ప్రతిసారీ పదింతల ఫోర్స్తో పైకి లేవడం చరణ్కు అలవాటే. ఇప్పుడు రాబోతున్న పెద్దిమీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. చరణ్ ఫిజిక్, మేకోవర్ చూస్తుంటేనే పూనకాలుస్తున్నాయి. దీనికి తోడు తనను నటుడిగా మరో మెట్టు ఎక్కించిన సుకుమార్తో నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అవడం అభిమానులకు డబుల్ ధమాకా. తెరమీద ఎంత అగ్రెసివ్గా ఉంటాడో బయట అంత సైలెంట్ అండ్ హంబుల్ మన రామ్ చరణ్. తండ్రి చిరంజీవిగారంటే భక్తి, తల్లి సురేఖగారంటే ప్రాణం. చరణ్ సక్సెస్లో బ్యాక్బోన్గా ఉంటూ ప్రతి అడుగులో సపోర్ట్ చేసే తన భార్య ఉపాసన ఇప్పుడు తన లోకమైన ముద్దుల కూతురు క్లింకారా. ఇది చరణ్ బ్యూటిఫుల్ పర్సనల్ వరల్డ్. ఇక బాబాయ్ పవన్ కళ్యాణంటే చరణ్కు ఎంత ఇష్టమో, ఎంత గౌరవమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాబాయ్ కోసం ప్రాణాలైనా ఇస్తానని చెప్పే చరణ్ వ్యక్తిత్వం కోట్ల మంది అభిమానులను సంపాదించిపెట్టింది. విమర్శలను సైలెంట్గా భరించాడు. సక్సెస్తో వయలెంట్గా సమాధానం చెప్పాడు. హిట్స్, ప్లాప్స్తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ఎంపైర్ను క్రియేట్ చేసుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు ఎస్ఆర్ మూవీ వైబ్స్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. రాబోతున్న పెద్ది, సుకుమార్ ప్రాజెక్ట్స్తో చరణ్ ఇంకెన్ని వండర్స్ క్రియేట్ చేస్తాడు అని మీరు వెయిట్ చేస్తున్నారో కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.